క్షమించడం దైవత్వం అను అంశాన్ని రెండో భాగం ధ్యానించుకుందాం. మనం నిన్న చూసాం యేసు ప్రభు సిలువలో ఎలా క్షమించారు. అలాగే ఏసావు తన తమ్ముడు యాకోబుని క్షమిస్తాడు. స్టీఫెన్ మరి తన క్లాస్మేట్ సౌల్ని క్షమిస్తాడు. మనం కూడా మన జీవితంలో ఒకరినొకరు క్షమించుకోవాలి. యేసు ప్రభు చెప్తారు, ఎన్నిసార్లు క్షమించాలి అని పేతురు అడిగినప్పుడు 7 సార్లు అంటే కాదు 70 సార్లు అని చెప్తారనమాట. అలాగే పౌలు కూడా ఏమంటున్నాడంటే కొలోసి 3:17లో ఆయన ఏమంటున్నాడంటే, మీరు దేవునికి చెందిన బిడ్డలు, ప్రియులు, దేవునికి పరిశుద్ధులు కనుక ఒకరి మీద మరి ఒకరికి ఏదైనా మనస్తాపం ఉన్న ఎడల ఒకరినొకరు క్షమించుకుంటూ సహించుకొనండి అని చెప్తున్నాడు. దేవునికి ప్రియమైన బిడ్డలు, పరిశుద్ధులు కనుక మీరు ఒకరినొకరు సహించుకొనుచు క్షమించుకొనండి. పరిశుద్ధత అంటే క్షమించడం, ప్రేమ కలిగి ఉండడం, యేసు ప్రభులాగా క్షమించడం అన్నమాట. కనుక ఈ తపస్కాలం క్షమించే సమయంగా మనం తీసుకుందాం. యాకోబు 20 సంవత్సరాల తర్వాత వాళ్ళ అన్నయ్యని చూసి ఏసావుని కాళ్ళ మీద పడిన మన్నించమని అడుగుతాడు. అయితే ఏసావు ఆ గతంలో జరిగిందంతా మర్చిపోయి ఎప్పుడు తమ్ముడిని చూడాలని పరిగెత్తుకుంటూ వచ్చి తమ్ముడిని ముద్దు పెట్టుకుంటాడు, కన్నీళ్లు కారుస్తాడు. ఎన్ని రోజులైపోయింది, ఇద్దరు కవల పిల్లలు అనమాట. ఒకే పాలు తాగి, ఒకే కంచంలో తిని, ఒకే మంచంలో పడుకున్నారు. 40 సంవత్సరాలు ప్రేమగా ఉంటారు. ఈ ఆస్తి దగ్గర తగాదాలు వచ్చేసి ఇద్దరు విడిపోతారు. 60 సంవత్సరాలు ఎందుకు ఇంకా మనకి కక్షలు అని ఇద్దరు సమాధాన పడతారు. మనం కూడా ఈ ఇంటిలో అందరితో సమాధాన పడదాం. ఎప్పుడు పరలోకానికి వెళ్తామో, ఈరోజు ఉన్నవాళ్ళు రేపు ఉండట్లేదు. మా సిస్టర్ అమెరికా నుంచి వచ్చినప్పుడు మొన్న నాతో చెప్తుంది, అక్క ఈరోజు ఉన్నవాళ్ళు రేపు ఉండట్లేదు అక్క, మంచిగా సమాధానంగా ప్రేమగా జీవించాలి, అందరం కూడా 50+ వచ్చాం, ప్రేమగా ఉందాం అక్క అని చెప్తా ఉంది. నాకు చాలా సంతోషం అనిపించింది అనమాట. అంటే ఎక్కువ ప్రేయర్ఫుల్గా ఏమి ఉండదు, అంటే ప్రేయర్ఫుల్గా అంటే బైబిల్ చదివి ప్రార్థన చేయడం కాదు, కానీ ఎంత ప్రేమగా ఉంటుందన్నమాట. చాలా మంచిగా అనిపించింది. మనం ఎప్పుడు పోతామో, ఏసావు కూడా అలాగే అనుకుంటాడు, ఎప్పుడు పోతామో తమ్ముడు, కానీ ఆ పోయే ముందు నిన్ను మన్నించాలని, నిన్ను ముద్దు పెట్టుకోవాలని నేను కోరుకుంటున్నాను. అప్పుడు యాకోబు కూడా అని ఉంటాడు, అన్నయ్య నా అంతరాత్మ నన్ను గద్దిస్తూ ఉంది. 20 సంవత్సరాలు నాకు పెళ్ళైపోయి పిల్లలు పుట్టారు, కానీ నిన్ను ఎప్పుడు క్షమాపణ అడగాలి అని నేను ఎదురు చూస్తున్నాను అన్నయ్య అని అన్నయ్యని క్షమాపణ అడుగుతాడు. కానుకలు ఇచ్చుకొని సమాధాన పడతారనమాట. మనం కూడా అలాగే ఈ సమయంలో కానుకలు ఇచ్చుకొని సమాధాన పడాలి. ఈ సంవత్సరం బిగినింగ్లోనే పరిశుద్ధాత్మదేవుడు నాతో మాట్లాడారు. ఇంకా అక్కడక్కడ నువ్వు క్షమించవలసిన ఏరియాస్ ఉన్నాయి. హృదయంలో క్షమించలేకుండా ఆ ఏరియా మూసిపెట్టేశావు, అక్కడ చీకటిగా ఉంది, నా వెలుగు వెళ్ళని. అప్పుడు ప్రభుకి నేను వాగ్దానం చేశాను, అందరినీ హృదయపూర్వకంగా నేను క్షమించాలనుకుంటున్నాను. అయితే నాకు ఆ కృప సిలువ నుండి ఇవ్వు ప్రభా, నేను క్షమించాలి. యాకోబు ఎలా కానుకలు ఇచ్చాడో నేను కూడా అవకాశం వచ్చిన ప్రతి చోట నేను వెళ్ళి కానుకలు ఇచ్చి సమాధాన పడుతున్నాను. సాధారణంగా నా మనస్తత్వం ఏంటంటే నేను ఎక్కడికి వెళ్ళను, ఏ పెళ్ళికి, ఎవరింటికి కూడా. కానీ ఇప్పుడు ప్రభు కోసం నేను నిన్ను ప్రేమిస్తున్నాను, మన్నించానని చెప్పడానికి కానుకలు తీసుకొని వెళ్తున్నాను. నా హృదయం క్లియర్గా ఉండాలి. తెలీదు నేను రేపటి దినాన యేసు ప్రభు దగ్గర ఉంటానేమో, అంతకుముందు నేను క్షమించాలి అని. మనం క్షమించే సమయంగా దీన్ని తీసుకుందాం. సారా తన భర్తని క్షమించింది కనుక దేవుడు ఆమె గర్భాన్ని తెరిచారు. ఆమె గర్భంలోంచి రాజులు పుట్టారనమాట. ఇప్పుడు ఇంకా అదే వంశం, అబ్రహాం వంశాన్ని మీరు ఆదికాండంలో 12 అధ్యాయం నుంచి 50 వరకు చూస్తే ప్రేమ కలిగిన వంశం. దేవునితో కనెక్ట్ చేసుకొని దేవుడు ఏం చెప్తే అది చేస్తారు. ఇంట్లో వాళ్ళని ఒకరొకరు ప్రేమించుకుంటారు. సారా కూడా చాలా ప్రేమిస్తుంది తన భర్తని, అందుకే త్యాగం చేస్తుంది. ఒక దాసిని తన భర్తకిచ్చి పెళ్లి చేస్తుంది, ఎందుకంటే భర్త వంశం నిలబడాలని. ఏ భార్య చేయని త్యాగం, ఏ భార్య కూడా అబద్ధమాడు చెల్లెలని చెప్పంటే చెప్పరు.
కానీ అంత త్యాగం చేస్తుంది. అందుకే 2000 సంవత్సరాల తర్వాత పేతురు ఆమె గురించి లేఖ రాసి 1 పేతురు 3లో అంటాడు, స్త్రీలకి చెప్తున్నాడు, స్త్రీలారా మీరు ఒకవేళ మీ భర్త అవిశ్వాసి అవుతే ఒక్క మాట కూడా మాట్లాడకుండా మీ మంచి ప్రవర్తన వల్ల మీరు మీ భర్తల్ని మార్చుకోండమ్మా. మీ సౌందర్యము బాహ్య సౌందర్యం కాదు, ఆంతరంగికమైనదై అక్షయ సౌందర్యం, ప్రేమ, ఓర్పు, సహనం, మీ మంచితనంతో మీ భర్తల్ని మార్చుకోండి. సారా తన భర్తని ప్రభువు అని పిలిచింది. ఆమె ఆంతరంగిక సౌందర్యాన్ని కలిగి ఉండి తన భర్తను ఎంతో ప్రేమించింది. ఆ సారాలాగా మీరు కూడా మీ భర్తల్ని ప్రభువు అని సంబోధించి మంచి గౌరవాన్ని, ప్రేమని మన్నించి మీరు కూడా ఆ తల్లికి తగిన బిడ్డలు కండి అని పేతురు లేఖ రాస్తూ 2000 సంవత్సరాల క్రితం జరిగిన సారా చరిత్రని జ్ఞాపకం చేసి మాదిరిగా ఆమెని స్త్రీలకు ఇచ్చాడనమాట. మంచి ప్రవర్తన ద్వారా, మంచి ప్రవర్తన అంటే మన్నించమని చెప్తున్నాడు అనమాట. అదే వంశంలో పుడతారు మరి అబ్రహాం కొడుకు సారా కడుపులోంచి పుడతాడు ఇస్సాకు కదా, ఆ తల్లి లక్షణాలే వస్తాయి కదా. సారా ఇస్సాకు ఎంత మంచివాడనంటే అందరినీ క్షమిస్తాడు. మీరు ఆదికాండం 26లో చూస్తే ఆయన బావులు తవ్వుతూ ఉంటాడనమాట ఫిలిస్తీయ దేశంలో. అప్పుడు మంచి నీళ్లు పడతాయి, జల పడుతూ ఉంటుంది అనమాట. ఆదికాండం 26:19లో ఎక్కడ ఆ ఫిలిస్తీయ దేశంలో మరి ఇస్సాకు ఉంటాడు, అక్కడ బావి తవ్వితే నీళ్ళు జలలు నీటి ఊటలు అనమాట. అప్పుడు ఆయన పొలం పచ్చగా ఉంటుంది. ఫిలిస్తీయ దేశంలో గెరారు పట్టణం ఎవరికి పంటలు పండవు, ఇస్సాకు మాత్రం బాగా పంటలు పండుతాయి. ఆ ఫిలిస్తీయ రాజు అబీమెలెకు చూస్తాడు, ఎవరిది పొలం అంటే ఆ ఇస్సాకుది, వేరే దేశం నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయిపోయి గెరార్లో అందరికంటే సంపన్నుడైపోయాడు. మన పరదేశివాడు పరాయి దేశం నుంచి వచ్చి సంపన్నుడయ్యాడా ఎవరని ఇస్సాకుని పిలిచి వెళ్ళిపోయి ఇక్కడి నుంచి అంటే, పాపం ఇస్సాకు ఆ గెరార్ నుంచి భార్యని మరి తన పిల్లల్ని ఇద్దరిని తీసుకొని లోయలోకి వెళ్ళి ఉంటాడు. అక్కడ విత్తనాలు వేసి అక్కడ బావులు తవ్వుతాయి, అక్కడ కూడా నీటి ఊటలు పుడతాయి, లోయలో పచ్చగా పంటలు. చాలా సంవత్సరాల తర్వాత అబీమెలెకు అలా వెళ్తాడు లోయలో, అక్కడ పంటలు బాగుంటాయి. ఎవరిది ఇది అంటే ఇస్సాకు. అమ్మో, అప్పుడు అక్కడ గెరార్లోంచి నేను పంటలు బాగా పండితే నేను తరిమేసా, మళ్ళీ ఇక్కడ కూడా ఇలాగే పండుతున్నాయి. ఇస్సాకు ఎక్కడుంటే అక్కడ పండుతున్నాయి. అమ్మో, దైవ బలం ఈయనకు ఉంది అని ఇస్సాకు ఇంటికి వస్తాడు. ఫిలిస్తీయ రాజు అబీమెలెకు, అయ్యా ఇదిగో నీతో స్నేహం చేయడానికి వచ్చామంటే, అప్పుడు నా మీద పగబట్టి పంపించేశారు కదా అంటాడు ఇస్సాకు చూడగానే. కానీ నీకు దైవ బలం ఉంది, నేనేమి నీకు హాని చేయను, నువ్వు కూడా మాకు హాని చేయొద్దంటే సరే అని చెప్పి ఇస్సాకు ఒక మాట అలా అన్న ఇంట్లోకి రండి అని పిలిచి, రిబేకా రుచిగా వంట చేస్తానమాట, చాలా రుచిగా వంట చేసిన ఇల్లాలు అని బైబిల్ ఆమె గురించి ఉంటుంది. ఆదికాండం 27:8లో చక్కగా చక్క వంట చేస్తుంది, మంచి విందు ఇస్తాడు ఇస్సాకు అనమాట. అబీమెలెక్కి ఆయన సేనాధిపతి ఫీకోల్కి ఇద్దరు భోంచేసిన తర్వాత, నేను నీ ఫ్రెండ్ అయ్యా అంటాడు అబీమెలెక్. ఇస్సాకు అంటాడు, అలాగే మహారాజా, నేను కూడా మీ స్నేహితుడిని, నేను మీకు ఎప్పుడు మేలే చేస్తాను. చక్కగా భోంచేసి మరి షేక్ హ్యాండ్ ఇచ్చి ఫ్రెండ్ అయ్యి వెళ్ళిపోతాడనమాట. అంటే పంపించేశాడు, గెరార్లోంచి అందరి ముందు అవమానం చేసి లోయలో దాక్కుని అక్కడ జీవిస్తున్నాడు అని పగపట్టి పంపిస్తాడు అబీమెలెకు. కానీ ఇస్సాకు మన్నిస్తాడు. ఇస్సాకు అంటే స్నేహశీలుడు అనమాట, అందరితోటి స్నేహంగా ఉంటాడనమాట. అలా మన్నించినందుకు ఏమవుతుందంటే ఇస్సాకు అందరికంటే ధనవంతుడైపోతాడనమాట. అలాగే మరి ఆ ఇస్సాకు వంశంలోనే ఇందాక ఆయన పిల్లలు ఏశావు, యాకోబు, వాళ్ళు మన్నిస్తారు. ఆ తర్వాత యాకోబుకి 12 మంది పిల్లలు, అందులో 11 అబ్బాయి యోసేపు తనకి ఇష్టమైన ప్రియమైన భార్య 14 సంవత్సరాలు గొర్రెలు కాచి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడనమాట. మేనమామ 14 సంవత్సరాలు జీతం చేయించుకొని తన కూతుర్ని అల్లుడికిచ్చి పెళ్లి చేస్తాడు. అంత ప్రేమ ఈ లోకంలో ఎక్కడైనా చూసారా? ప్రేమించిన అమ్మాయి కోసం 14 సంవత్సరాలు గొర్రెలు కాచాడంటే ఎంత ప్రేమిస్తున్నాడో యాకోబు. అంత ప్రేమిస్తున్న ఆ రాహేల్కి పుడతాడు యోసేపు. కానీ ఇంకో కొడుకు బెంజమిన్ పుట్టేటప్పుడు బెంజమిన్ని ప్రసవించి రాహేల్ మరణిస్తుంది.
రాహేల్లాగే ఉంటాడు. రాహేల్ యొక్క ప్రేమ గుర్తు, వాళ్ళ ప్రేమకి గుర్తు యోసేపు. కనుక యోసేపుని ఎక్కువగా ప్రేమిస్తున్నాడు యాకోబ్. అందుకని ఆ మిగతా అన్నయ్యలకి కోపం వచ్చేస్తుంది. ఇంకా యాకోబ్ కూడా వాళ్ళ కోపానికి ఇంకొక కోపం ఎక్కువయ్యేలాగా అందరూ 12 మంది ఆడుకుంటుండే పిల్లలు రా నాన్న యోసేపు అని పిలిచి యోసేపుకి మాత్రం ఒక మంచి చొక్కా తొడిగి చాలా బాగుందని ముద్దు పెట్టుకుంటుంటే పాపం వాళ్ళకి అసూయ వచ్చేస్తుంది. తండ్రులు అట్లా చేయకూడదు అనమాట. అలా చేస్తారు. కోపం వచ్చేసి వాళ్ళు ఏం చేస్తారంటే గొర్రెల్ని మేపడానికి అన్నయ్యలు వెళ్తారు. వెళ్ళి తిరిగి రావాలి కదా, తిరిగి నాన్న మీద కోపం పెట్టుకొని. అప్పుడు యాకోబు ఇంట్లో ఉంచుకున్న యోసేపుని పంపించాడు గొర్రెలు కాయడానికి. ఎందుకంటే చాలా ముద్దుల కొడుకు కదా. రాహేల్ మరణించింది, రాహేల్ ప్రేమ గుర్తుగా ఉన్నాడు. యోసేపుని పిలిచాడు, నాన్న మీ అన్నయ్యలు రాలేదురా, వెళ్ళి చూడు ఎక్కడున్నారో ఏమో. అంటే వాళ్ళ మీద కూడా ప్రేమ ఉంది. సరే నాన్న నేను వెళ్తాడు. వెళ్తే వాళ్ళు దూరం నుంచి యోసేపుని చూసి కలలు కనేవాడు వస్తున్నాడు రా, వీడిని చంపేస్తే పీడపోతుంది, నాన్న మనల్ని ప్రేమిస్తాడు అని చెప్పేసి వాళ్ళు ముందు చంపాలనుకుంటారు. కానీ రూబేను చాలా ప్రేమిస్తాడు కాబట్టి దేవుని చిత్త ప్రకారం మరి యోసేపుని వాళ్ళు ఐగుప్తీలకు అమ్మేస్తారనమాట. అప్పుడు ఐగుప్తీలు యోసేపు మెడకి వలయాన్ని పెట్టి గొలుసులతో కాళ్ళు చేతులు కట్టి ఆ యోసేపుని వాళ్ళ ఒంటెలకి కట్టుకొని ఈడ్చుకుంటూ వెళ్తారు. యోసేపు ఏడుస్తాడు, పెద్దన్నయ్య నన్ను కాపాడు, చిన్నన్నయ్య నన్ను కాపాడండి, పోరా పో అంటారు మిగతా అన్నయ్యలంతా కూడా అనమాట. అలా ఈడ్చుకుంటూ ఎడారిలో ఇసుకలో యోసేపుని ఒంటెలకి కట్టేసి గొలుసులతో ఈడ్చుకుంటూ వెళ్తారు. ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం.